నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. రావణ కాష్టంగా కావేరీ జలాల చిచ్చు, నిరసనగా తమిళనాడు బంద్. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ ఎజెండా. విజయవాడ సభలో విరుచుకుపడ్డ చంద్రబాబు. సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొంటాం, అందుకు ప్రణాళికలు రచించామన్న జిల్లా కలెక్టర్. ముగిసిన 3 రోజుల బ్రిక్స్ సదస్సు, పట్టణాభివృద్ధికి సంయుక్త ప్రణాళికలు అవసరమన్న కేంద్ర మంత్రి ఇంద్రజిత్. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం, ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్దాం. కావేరీ జలాల వివాదం ఇటు కర్ణాటక అటు తమిళనాడు రాష్ట్రాల్లో రగులుతూనే ఉంది. 2 రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగడంతో కర్ఫ్యూలు విధించిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ తమిళనాడు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. తమిళనాడులోని వ్యవసాయ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్కు ప్రతిపక్షాలు మద్దతునివ్వడంతో విద్య, వాణిజ్య సముదాయాలతో పాటు రవాణా, బ్యాంకింగ్ వ్యవస్థలు స్తంభించిపోయాయి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రతిపక్షం అడుగడుగునా అడ్డు తగులుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రతిపక్షం హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహరిస్తోందని విమర్శించారు. అవినీతి, ఉన్మాద నాయకుడన్న ఆ పార్టీ మనకు అవసరమా అంటూ వైకాపా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి, పిసిసి ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు అవినాష్తో పాటు విజయవాడలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతిపక్ష వైసీపీనే టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలను సంధించారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఏసీటీ న్యూస్తో ఆయన మాట్లాడారు. జిల్లాతో పాటు నగరంలో డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వాటిని అదుపు చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వంటి వాటిపై ఈ బృందాలు అవగాహన కల్పిస్తాయని వెల్లడించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా ప్రకటించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలియజేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది డెంగ్యూ వ్యాధి ఎక్కువ మందిలో నమోదైందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. కమ్యూనిటీ హెల్త్ అధికారి, హెల్త్ ఎడ్యుకేటర్, హెల్త్ సూపర్వైజర్లతో పాటు నర్సింగ్ విద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది మొత్తం 20 బృందాలను ఏర్పాటు చేశామని, 1,00,000 మందికి ఒక బృందం ఇంటింటి సర్వే చేస్తుందని చెప్పారు. వ్యాధులకు మూలమైన దోమలను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు మలాథియన్ స్ప్రేయింగ్ చేయించేందుకు జిల్లా వైద్య శాఖ, జీవీఎంసీ ప్రజారోగ్య విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అర్బన్ ఏరియాలో చికెన్ గున్యా అలాగే డెంగ్యూ లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఎక్కువ రిపోర్ట్ అయింది కాబట్టి అది పరిష్కరించడానికి, తగ్గించడానికి ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నాము. గిరిజన ప్రాంతాల్లో మన మలేరియా లాంటి అలాగే డైరియా లాంటి కొన్ని వాటర్ బోర్న్, వెక్టర్ బోర్న్ డిజీజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అటువంటి ఏరియాలో సెపరేట్ యాక్షన్ ప్లాన్తో మనం ముందుకు వెళ్తున్నాము. అర్బన్ ఏరియాలో మ్యాసివ్ క్యాంపెయిన్ చేసుకుంటూ డెంగ్యూ లార్వా అన్ని పాష్ ఏరియాలో, పక్కా ఇల్లు ఉన్న ఏరియాలో, అలాగే స్లమ్లో తక్కువ అయినా కానీ పాష్ ఏరియాలో కూడా ఎక్కువ రిపోర్ట్ అయింది ఈ సంవత్సరం. ఇవన్నీ యాక్షన్ ప్లాన్ ద్వారా పరంగా ఎవ్రీ ఫ్రైడే డ్రై డే పాటించమని చెప్తూ, అలాగే ఎక్కడైనా స్టాగ్నేషన్ లేకుండా చూసుకుంటూ మన యాక్షన్ ప్లాన్తో ముందు వెళ్తున్నాము. ఏజెన్సీ ఏరియాలో కూడా డెంగ్యూతో పాటు మలేరియా అలాగే వాటర్ బోర్న్ డిజీజ్ అంటే డైరియా లాంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అది కూడా పరిష్కారం చేయడానికి అక్కడ ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్తో ప్లేన్ ఏరియా నుంచి డాక్టర్ డెప్యూట్ చేయడం, అడిషనల్ 100 మెంబర్స్ అక్కడ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఎంపీహెచ్ఏ మేల్, ఫీమేల్ అందరూ ఇక్కడ ఫీల్డ్లో పెట్టి అక్కడ ఆర్డిటీ కిట్స్ ద్వారా ఎప్పటికెప్పుడు టెస్ట్ చేసి పాజిటివ్ ఉందా, నెగటివ్ ఉందా ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తూ 3rd ఫేజ్ కూడా స్ప్రేయింగ్ మొదలు చేసాము. అది కూడా పూర్తి చేసుకుంటూ అక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తాము. ఎట్టి పరిస్థితిలో అక్కడ డెత్ లేకుండా చూస్తాము. ఏజెన్సీ ఏరియాలో కూడా ఇప్పుడున్న సమాచారం ప్రకారం లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు 49% మలేరియా పాజిటివ్ కేసు తక్కువ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో మన జిల్లాలో ఎలాంటి సమస్య లేకుండా చూస్తాము. విశాఖ వేదికగా 3 రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ దేశాల సదస్సు,
పట్టణీకరణాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని అర్బన్ కేంద్ర పట్టణీకరణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ అభిప్రాయపడ్డారు. అక్టోబర్లో గోవాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుది ఇది దోహదపడుతుందన్నారు. సదస్సు ముగింపోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సరి అయిన ప్రణాళికలు మాత్రమే పట్టణీకరణలో భాగంగా ఏర్పడే సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. స్థల వినియోగంతో పాటు ఉపాధి, ఉద్యోగ కల్పన, ఆర్థిక సాధికారత, పారిశుద్ధ్యం, ప్రభుత్వ నియంత్రణ, స్థానిక సంస్థలు సరైన దృష్టి కేంద్రీకరించిన పట్టణాలు విస్తరణ జరుగుతాయని, తద్వారా సమస్యలు అధిగమించవచ్చని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలతో నగరాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలియజేశారు. నగరీకరణ సవాళ్లను ఈ దేశాలన్నీ సంయుక్తంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, విశాఖ పార్లమెంటు సభ్యులు కంబంపాటి హరిబాబు, బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు పాల్గొన్నారు. Providing basic urban infrastructure is essential for citizens to lead a good quality of life. Apart from building infrastructure, stress has to be laid on operation, maintenance and management measures so that the longevity of assets is assured and service delivery quality is maintained. In light of rapid urbanization and emerging trends, the challenge is to equip urban local bodies. I commend the efforts of the partners, Ministry of Urban Development and Ministry of External Affairs, Government of India, Government of Andhra Pradesh, Greater Municipal Corporation of Visakhapatnam, National Institution of Urban Affairs and various other institutions. Over and above harnessing technology, require consideration of governance and growth, urban development and infrastructure, environment and natural resources, society and community. An analysis of these issues in the session on Smart Cities Conclave provided a deeper understanding about the innovative approaches to human habitation in these countries. The session on climate change, SDGs, urban environment and resilient water and sanitation management. నిరంతరం వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఇంధన మౌలిక వసతుల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న ఆయన పవర్ సెక్టార్ పెర్ఫార్మెన్స్ ఈపీడీసీఎల్ డైరెక్టర్లు, అధికారులతో ఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను అజయ్ జైన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఖర్చును తగ్గించుకుంటూ వినియోగంలో పొదుపును పాటిస్తూ వినియోగదారులకు నాణ్యత, నమ్మకమైన విద్యుత్తును అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. హుద్హుద్ నేర్పిన గుణపాఠంతో ఇకపై ఎలాంటి విపత్తులనైనా ఎదురొడ్డి నిలిచేలా సుమారు 900 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్ రంగంలో చేపడుతున్న సంస్కరణలకు మెచ్చి ప్రపంచ బ్యాంకు రాష్ట్రానికి 2,500 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో గృహ విద్యుదీకరణను 100% పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. 1.97 కోట్ల ఎల్ఈడి బల్బుల పంపిణీ ద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్గా నిలబడిందని పేర్కొన్నారు. ఎల్ఈడి బల్బుల వినియోగంలో అగ్రగామిగా ఉన్న విశాఖ దేశంలోనే మోడల్ సిటీగా ఖ్యాతిని ఆర్జించిందని చెప్పారు. ఈరోజు మనం డెఫిసిట్ కాదు, ఈరోజు పవర్ సర్ప్లస్ స్టేట్గా మనం తీసుకువచ్చాము. ఈరోజు మాత్రం కాదు, నెక్స్ట్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్కి ఒకటి ప్రణాళిక తయారు చేసి నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఎటువంటి కోర్త లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనేది ప్రణాళిక కూడా తయారు చేశాము. ఈజ్ ఆటోమేటిక్ మనకు ఆల్ ఫీడర్స్ ఆర్ మీటర్డ్ నౌ. మీటర్ ద్వారా మోడెం ద్వారా కమ్యూనికేషన్ వస్తుంది. ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్ కూడా తీసుకువచ్చాము కాబట్టి ఇప్పుడు ఆ మోడెం ప్రాబ్లం కూడా, కనెక్టివిటీ ప్రాబ్లం కూడా లేదు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఆల్ ఫీడర్స్ది ఆన్లైన్ వస్తుంది. ఎవరు కూడా ఇది ఇన్ఫర్మేషన్ హైడ్ చేయడానికి వీల్లేదు. తర్వాత ఎవ్రీబడి విల్ బికమ్ అకౌంటబుల్ నౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 10 అవర్స్ నుంచి కరెంట్ లేదు అంటే నేను రివ్యూ చేసి అక్కడ నుంచి కన్సర్న్ డెస్టినేషన్ ఇంజనీర్కి ఫోన్ చేసుకోవచ్చు. సీఎండీ అయితే ఇంకా ఎక్కువ చేయాలి, వాళ్ళు లెవెల్లో డైరెక్టర్ ఉన్నారు ఆపరేషన్, ఆయన ఇమీడియట్గా టైం టు టైం రివ్యూ చేయాలి. కన్సర్న్ ఎస్సీకి ఎలాగే మెసేజ్ వస్తూ ఉంది మోర్ దెన్ 45 minutes. టుమారో ఆన్సరబిలిటీ పెరుగుతుంది. కరెంట్ లేనప్పుడు ఎందుకు పోయింది అంటే జవాబుదారీ పెరిగేసరికి మన పవర్ సప్లై పొజిషన్ క్వాలిటీ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ 100%. ఈపీడీసీలు అయితే ఈ సంవత్సరం అప్పుడు
జూలై వరకు మన దగ్గర డేటా ఉంది. మనకు మీటర్డ్ సేల్స్ అనేది మన సప్లై ఎంత చేసాము, దీంట్లో మీటర్ ఎంత చేసాము అంటే, ఎందుకంటే మీటర్డ్ అనేది మన అందరికీ తెలుసు, మనకు కమర్షియల్, ఇండస్ట్రియల్, హౌస్ హోల్డ్ అన్నికి మీటర్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ అగ్రికల్చర్ అండ్ లాసెస్. మీటర్డ్ సేల్స్ ఇట్ సెల్ఫ్ మనకు 84% పెరిగింది. ఇట్ హెస్ రీచ్డ్ అప్ టు 84% అండ్ టీఎన్డి లాస్ అయితే 4.87%కి మాత్రం వచ్చింది. ఇప్పుడు ఒక వాణిజ్య విరామం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల్లోకి. వరల్డ్ ఓజోన్ డే సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ NSS విద్యార్థులు ఓ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆచార్య NAD పాల్ మాట్లాడారు. ఓజోన్ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం తగ్గితేనే పర్యావరణం బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చెట్లను పెంచి వాటి సంరక్షణ ద్వారానే కాలుష్యాన్ని నివారించగలమని పేర్కొన్నారు. కూడా ఈ యొక్క ఓజోన్ పరిరక్షణ యొక్క విధానాన్ని తెలియజేసి వాళ్ళు కనుక తెలుసుకుంటే దీని యొక్క పరిసరాల నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా యువతే ఈ దేశ భవిత కాబట్టి యువతలో చైతన్యం తీసుకురావాలంటే స్టూడెంట్ యూత్ కనుక ఈ ఓజోన్ యొక్క ప్రొటెక్షన్ యొక్క విధి విధానాలను తెలుసుకుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆ దిశగా ప్రతి ఒక్కరు మొక్కలు ఎక్కువగా నాటి ఆక్సిజన్ని ఇచ్చి అదేవిధంగా ఈ భూమాతను కాపాడుకునే దిశగా ఉంటుందనేటువంటి కారణం. మరి సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి అతి నీలిలోహిత కిరణాల నుంచి మరి భూమాతని మరి ఈ యొక్క వ్యవసాయాన్ని మానవ జాతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అతి నీలిలోహిత కిరణాల వల్ల చర్మ వ్యాధులు, క్యాన్సరు, అదేవిధంగా వ్యవసాయం మీద దుష్ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఓజోన్ పొరను కనుక మనం రక్షించుకోగలిగితే ఖచ్చితంగా ఈ అతి నీలిలోహిత కిరణాల నుంచి మానవ జాతిని కాపాడుకోగలను, భూమాతను కాపాడుకోవడానికి అనేక అవకాశాలు ఉంటాయి. సో ఇందులో భాగంగానే ప్రజలను చైతన్యపరచడానికి యువతని మేలుకొల్పడానికి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహిస్తున్నాము. దళిత విముక్తి ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర జిల్లాలో సత్యశోధక ప్రచార సభలను ఈ నెల 17వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్ సుర్ల వెంకటరమణ తెలిపారు. జీవీఎంసీ గాంధీజీ విగ్రహం వద్ద సభల పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత బహుజన మార్గదర్శి జ్యోతిరావు ఫూలే సర్వమానవ సమానత్వం కోసం చేసిన కృషిని కొనియాడారు. నేటి సమాజంలో పిష్వాల కాలం నాటి పరిస్థితులు పునరావృతమై మనుషుల మధ్య అసమానతలను పెంచి పోషిస్తూ కుల, లింగ, మతపరమైన అణిచివేతగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల అసమానతలు, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా దళిత విముక్తి ప్రతిఘటిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బి సన్యాసమ్మ, టి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి 144 సంవత్సరాలైన సందర్భంగా దళిత విముక్తి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలో సత్యశోధక ప్రచార సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆనాడు మరాఠీ రాజ్యమైనటువంటి నేటి మహారాష్ట్రలో శూద్రులకి చదువు దూరం ఉండేది, లింగ వివక్ష జరిగేది, అంటరానితనం, కుల వివక్ష లేదా పురోహిత వర్గం ఆధిపత్యం విధంగా ప్రజల్లో ప్రాబల్యుతున్న సందర్భంలో ఒక నూతన దృక్పథాన్ని ప్రజల్లో చర్చిపెట్టి ఒక ఎజెండాను తయారు చేసి, ఒక ప్రణాళిక తయారు చేసి భావజాల రంగంలో ప్రజల మధ్యన అనేక చర్చ పెట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శంగా ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అంబేద్కర్ కావచ్చు, అనేక మంది మేధావులు ఆ స్ఫూర్తిని తీసుకొని ప్రజల్లో చర్చ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మేము దళిత విముక్తిగా ఉత్తరాంధ్రలో సత్యశోధక ప్రధాన సభలు జరుగుతున్నాం. మొదటగా 18వ తారీఖు ఎస్కోట విజయనగరం జిల్లాలో జరుపుతున్నాం. రెండవదిగా శ్రీకాకుళం జిల్లా D&D సెంటర్లో 20వ తేదీన నడుపుతున్నాం. అదేవిధంగా చివరగా విశాఖపట్నం జిల్లా 24వ తేదీన సత్యశోధక సభలు జరుపుతున్నాం. ప్రజలంతా హాజరయ్యి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర పరిశ్రమలోని దిగ్గజాల నుంచి ఈ తరం తారలతో నగరం సందడి కానుంది. శనివారం సాయంత్రం వన్ టౌన్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వేదికగా జరిగే ఈ వేడుకల్లో నటీనటులతో పాటు ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ మేరకు TSR బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
సుబ్బిరామిరెడ్డి వివరాలు వెల్లడించారు. హీరో మోహన్ బాబు 40 ఏళ్ల సినీ జీవితాన్ని పురస్కరించుకొని అవార్డు ప్రదానం చేస్తున్నామని తెలిపారు. ఈ వేడుకకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయసుధ, జయప్రద, అనుష్క వంటి 40 మందికి పైగా హీరో, హీరోయిన్లు హాజరవుతున్నట్లు చెప్పారు. హీరోలు మంచు విష్ణు, మనోజులు మాట్లాడుతూ తన తండ్రి మోహన్ బాబు 40 ఏళ్ల సినీ జీవిత వేడుకలను సుబ్బరామిరెడ్డి జన్మదిన వేడుకల్లో క్లబ్ చేసి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంకా వేరే ఎవరైనా నాన్నగారి 40 ఇయర్స్ ఫంక్షన్ని వాళ్ళ బర్త్డేతో కలిసి చేస్తానంటే నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. కేవలం సుబ్బరామిరెడ్డి అంకుల్ పైన ఉన్న గౌరవంతో, ప్రేమతో నాన్నగారు ఆయన ప్రేమించినంతగా కళని చాలామంది చేయడను తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ అన్ ఆనర్. అంకుల్ పుట్టినరోజున నాన్నగారి 40 ఇయర్స్ ఈవెంట్ ఇక్కడ చేస్తున్నాం. నాన్నగారు 40వ సంవత్సరం, 40వ బర్త్డే అనొచ్చు. సినీ హీరోగా, సినీ ఆర్టిస్ట్గా. అది సుబ్బరామిరెడ్డి అంకుల్ బర్త్డేకి క్లబ్ చేసి చేయడం, అంకుల్ లైక్ కళని ఎంత ప్రేమించడం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ దానికోసమే నాన్నగారు కానీ మేమందరం అంకుల్ బర్త్డేతో క్లబ్ చేద్దాం అనగానే వి వర్ ఆల్ హ్యాపీ. అండ్ నాకు తెలిసి వైజాగ్లో చాలా సంవత్సరాల తర్వాత, నాకు తెలిసి ఎప్పుడో చిన్నప్పుడు స్టార్ నైట్ అలా జరిగింది, అప్పుడు వచ్చాం క్రికెట్ ఆడేదానికి చిన్నప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఇంతమంది యాక్టర్స్ అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్లో రావడం ఇదే ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైం. 17th అంటే రేపు 17వ తారీఖున అన్ని దేవాలయాల నుంచి ప్రతిరోజు కూడా భగవంతుని పాదాలని పారాయణ గావించి అభిషేకం చేసినటువంటి మహనీయ వ్యక్తులు విశాఖపట్నం తీసుకుని వచ్చి వాళ్ళ చేత ఆశీర్వాదం కల్పించి వాళ్ళని సత్కరిస్తున్నాం. ఈ 2 ప్రక్రియలు చేస్తున్నాం. గొప్ప కళాకారుడిగా 40 సంవత్సరాలు పూర్తి చేయడం అంటే మాటలు కాదు. అంటే మామూలుగా చాలామంది 40-50 సంవత్సరాలు కూడా చేస్తారు. కానీ 40 సంవత్సరాలు అయినా కూడా 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన తన జీవితాన్ని, కళా జీవితాన్ని, నట జీవితాన్ని ఈ రోజు వరకు కూడా ఫుల్ యాక్టివ్గా తను నిర్మాతగా, యాక్టర్గా అన్ని రంగాల్లో కూడా సంపూర్ణమైనటువంటి కళారంగానికి సేవ చేస్తున్నాడు. ఒకవైపు ఉంటే సంగీతాన్ని ఆలకించినా ఆనందం కలుగుతుందని బీవీకే జూనియర్ కళాశాల కోఆర్డినేటర్ జేవీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. విద్యాభారతి సంస్కృతి శిక్షణ సంస్థాన్, బీవీకే జూనియర్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యాన సంగీతం, నృత్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగీత అభిరుచిపై డాక్టర్ పంతులు రమ విద్యార్థులకు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా జేవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ మనసును పరవశింపజేసే గొప్ప శక్తి సంగీత, నృత్యాలకు ఉందన్నారు. క్రమశిక్షణ, మంచి నడవడిక సంగీత, నృత్యాల అభ్యసనం వల్ల అలవడతాయని తెలిపారు. ఇందులో భాగంగా ఈ మొత్తం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కళాశాలల్లో రకరకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి యోగా దాని తల ప్రాముఖ్యం. తెలుగులో సామెత ఉంది మనకి, మొక్కే వంగనదే మానే వంగన అని చెప్పి. ఏదైనా చిన్నప్పుడు చెప్పాలి పిల్లలకి, చిన్నప్పుడు చెప్పినట్టయితే అది నిలబడుతుంది. కాబట్టి ఆ దృష్ట్యా మొత్తం భారతదేశంలో విద్యార్థులకు యోగా దాని యొక్క ప్రాముఖ్యం, యోగా ద్వారా ఇన్ని రకాల వ్యాధులు నయమవుతాయి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే మన తాలూకా సైన్స్, అంటే శాస్త్రజ్ఞులు వారు ఎటువంటి విశేషాలు కనుగొన్నారు అట్లాంటి వారితో జీవితాలు చెప్తూ ఆ పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన, అంటే కొత్త కొత్త పరిశోధనలు గావించాలనేటువంటి భావాన్ని పిల్లల్లో కల్పించాలని చెప్పి ఒక సద్భావంతో ఈ 2వ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రకారంగా మనదైనటువంటి బీవీకే జూనియర్ కళాశాలలో సంగీతము, అంటే సంగీతం అనేది ఎట్లా ఉంటుందంటే ఆలపించినా ఆనందం కలుగుతుంది. ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కృషి చేస్తున్నారు. వార్డు పర్యటనలు నిర్వహిస్తూ నేరుగా వారి నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా 22, 28వ వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం సమీపంలోని రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనారోగ్యం, ప్రమాదాల కారణంగా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గమని, దీని అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని గుర్తు చేశారు. దుర్గాలమ్మ టెంపుల్ జంక్షన్ దగ్గర నుంచి అలాగే పోలీస్ కమిషనర్ ఆఫీసు, అలాగే బిఎస్ఎన్ఎల్ రోడ్డు, సిబిఎం హై స్కూలు,
ప్రసాద్ గార్డెన్స్ రోడ్లు ఇవన్నీ కూడా 56 లక్షల రూపాయలతోటి బీటీ రోడ్లనేమో శంకుస్థాపన చేశాము. పని ఈ 4-5 రోజుల్లో కూడా కంప్లీట్ చేసేందుకు దీనికి జోన్ 3 కమిషనరు జడ్సీ గారు, అలాగే ఈ మహేష్ గారు, ఈ కోటేశ్వర గారు కూడా వచ్చి స్పీడప్ చేస్తున్నాము. మరిన్ని వర్కుల్ని కూడా అన్నీ, ఎందుకంటే ఈ మధ్యకాలం చూస్తున్నారు మీరు, ప్రతిరోజు కూడా మేము పర్యావరణ పరిరక్షణ ద్వారానే ఓజోన్ పొరను కాపాడుకోగలమని ఐఐఎం కరెస్పాండెంట్ శంకర్ రవీంద్ర అభిప్రాయపడ్డారు. ఎంవిపి కాలనీలోని ఐఐఏఎం కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ ఓజోన్ డే సందర్భంగా ఓజోన్ అండ్ క్లైమేట్ రెస్టోర్డ్ బై ఏ వరల్డ్ యునైటెడ్ అనే అంశంపై ఒక సదస్సు నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్ ఉదయ భాస్కర్ ఓజోన్ పొర ఆవశ్యకత గురించి వివరించారు. నాగరికత పేరుతో మానవుడు దానికి ఏ విధంగా విఘాతం కలిగిస్తున్నది, అనుభవిస్తున్న దుష్ఫలితాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా శంకర రవీంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెట్లను నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారానే ఓజోన్ పొరను కాపాడుకోగలమని అన్నారు. చాలా కాలేజీలు పార్టిసిపేట్ చేసే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి అన్ని కాలేజీలు ముందుకొచ్చి వాళ్ళ యొక్క మేనేజ్మెంట్లు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి ఓజోన్ డేలో పార్టిసిపేట్ చేస్తే అందరూ చిల్డ్రన్ కూడా ముందుకు వచ్చి రేపొద్దున ఫ్యూచర్లోని ఓజోన్ లేయర్ని బాగా ప్రొటెక్ట్ చేస్తారని ఒక మంచి మెసేజ్ కన్వే చేయాలని చెప్పి ఈ యొక్క ఓజోన్ డేని ఇలా సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది లాస్ట్ 5 years నుంచి ఐఏఎంలో చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. అన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారు. ఆ స్కూల్ పిల్లలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ యొక్క స్టాల్స్లోని ప్రొఫెసర్ గారు కూడా, ఎన్వైరన్మెంటల్ ప్రొఫెసర్ గారు, ఆయన కూడా ఓజోన్ లేయర్ గురించి చాలా చక్కగా సెమినార్ పెట్టారు. జీవీఎంసీ 48వ వార్డు పరిధి తెలుగుదేశం పార్టీ కాలనీలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు రాంబాబు మీడియాతో మాట్లాడారు. గత 20 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. గ్రామ ప్రజలందరూ ఒక తాటిపై నిలబడి చేస్తున్న ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. మంచి ఉత్సాహంతో యూత్ కుర్రోలు, మహిళలు ఫుల్ కోఆపరేషన్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. యూత్ కుర్రోలకి, మహిళలకి, అలాగే పెద్దవాళ్ళకి, ముసలులకి అందరికీ మా గ్రామ కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ నోకం ఈ ఒక కార్యక్రమానికి, అలాగే వినాయక చవితి సందర్భంగా గత 20 ఏళ్ళుగా మేము వినాయక చవితి ప్రతి సంవత్సరం గ్రామం తరపు నుంచి ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తాం, అలాగే అన్న సందర్భం కార్యక్రమాలు చేస్తాం. మా గ్రామ కమిటీ మహిళలు కానీ, యూత్ కుర్రోలు కానీ, అలాగే పెద్దవాళ్ళు కానీ అందరూ కమిటీకి సహకరించి గ్రామస్తులందరూ ఒక యూనిటీగా ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తాము. జీవీఎంసీ 66వ వార్డు కొత్తపాలెం నుండి ఆర్ఆర్ వెంకటాపురం వైపు వెళ్లే సుమారు 7 గ్రామాల ప్రజలకు రోడ్డు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రూట్లో నిత్యం ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మట్టి రోడ్డు అవడం వల్ల వర్షం పడితే ఇక ఆ రోడ్డులో వెళ్లడం వర్ణనాతీతం. ఇక ద్విచక్ర వాహనాలు పడిపోయిన సందర్భాలు కోకొల్లలు. కొంతమంది అయితే పడిపోయి కాళ్ళు చేతులు కూడా విరగ్గొట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా జీవీఎంసీ అధికారుల్లో మాత్రం స్పందన అయితే కానరావడం లేదు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లామని అక్కడ ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తారు రోడ్డును వేయించి వినియోగంలోనికి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. మంది అవసరం పడుతున్నారు, ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, ముసలోళ్ళు, ఉద్యోగస్తులు, తర్వాత రాత్రులు చీకటడితే పాములు ఇలాంటివన్నీ ఇది వస్తున్నాయి, జంతువులు ఇవిని. లైట్ సౌకర్యాలు తక్కువ, వర్షం పడితే నరకయాతన అనిపిస్తున్నాం. మరి గవర్నమెంట్ వారు మరి మా పట్ల దయ చూపి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ రోడ్డు ఎన్ని గ్రామాలకు ఉపయోగపడుతుంది? వెంకటాపురం, తర్వాత ఎవరది నరవా, ఇలా డ్యాము వాటికి కూడా ఎంతోమంది దీని నుంచి ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు కూడా ఇలాగే ఇదవుతున్నారు. గోపాలపట్నం ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిలో రోగులకు సకాలంలో వైద్యం అందించాలని, మందులు పంపిణీ చేయాలని స్థానిక ఐద్వా కార్యదర్శి విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సమస్యలను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో అరాకొర సౌకర్యాలు ఉన్నాయని, రోగులకు షుగర్, బీపీ పరీక్షలు సైతం చేయలేదని, అత్యవసర పెన్సిలిన్ ఇంజెక్షన్ను
బయట నుంచే తెచ్చుకోవాలని రోగులకు సూచిస్తున్నారని తెలిపారు. పేరుకు ఆసుపత్రి పెద్దదే అయినప్పటికీ రోగులకు సరైన వైద్యం అందించడంలో చిత్తశుద్ధి లేదన్నారు. వైద్య సేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తాము సర్వే చేసిన రిపోర్టును ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి పంపనున్నట్లు ఆమె తెలిపారు. గోపాలపట్నం ఐద్వాగా సర్వే చేయడం అనేది జరుగుతుంది. ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులకు పేద ప్రజలు అలాగే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వస్తారు. వీళ్ళకి సరైన సదుపాయాలు అంటే హాస్పిటల్ని బలోపేతం చేస్తే వాళ్ళకి ఇంకా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కానీ అలాగే వస్తున్న ప్రజానీకం యొక్క ఇబ్బందులను కానీ అన్నింటినీ స్టాఫ్ దృష్టికి అదే ఇక్కడ చీఫ్ దృష్టికి అలాగే మన ఆరోగ్య మంత్రి గారి దృష్టికి అలాగే దీనికి సంబంధించిన అధికారుల అందరి దృష్టికి తీసుకెళ్ళి ఈ హాస్పిటల్ ఇంకా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సర్వే అన్నది నిర్వహించడం జరుగుతుంది. జీవీఎంసీ 6వ జోన్లో అవసరమైన చోట కమ్యూనిటీ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నట్లు జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాలరావు తెలిపారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి ఇంటికి టాయిలెట్ ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ నిధులు ఇస్తున్నామన్నారు. అయితే వ్యక్తిగత టాయిలెట్లు నిర్మించుకునేందుకు వీలులేని వారికి పెందుర్తి, ఏకలవ్య కాలనీ, గంగిరెద్దుల కాలనీ, పల్లె నారాయణపురం తదితర ప్రాంతాల్లో 16 కమ్యూనిటీ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జోన్ 6లో 7 వార్డులు ఉన్నాయండి. 7 వార్డుల్లో ముఖ్యంగా స్లమ్ ఏరియాస్, నాన్ స్లమ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. వీటిల్లో ఇండివిజువల్ టాయిలెట్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కమ్యూనిటీ టాయిలెట్ అంటే ఒక కమ్యూనిటీ టాయిలెట్ 5 ఫ్యామిలీస్ సరిపోతుంది. ఆ విధంగా అక్కడ ఉన్న ఎంతమంది ఫ్యామిలీస్కి మనకి టాయిలెట్స్ లేవు అని ఒక సర్వే చేసి ఆ సర్వే ప్రకారం అక్కడ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఆ టాయిలెట్స్ కట్టడం జరుగుతుంది. ఈ జోన్లో మనం ఏంటంటే ఇక్కడ గంగిరెద్దుల కాలనీ 69 వార్డులో గంగిరెద్దుల కాలనీలో ఒక 4 టాయిలెట్స్ కడుతున్నాం. ఎఫ్ఆర్పి టాయిలెట్స్ అని అవి ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ పైప్స్. అవి కోట్లు వృధా, పబ్లిక్కు ఉపయోగం లేని చోట ఫ్లైఓవర్లు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్న వైనం. చినముషిడివాడ, పెందుర్తి కాలనీ, నాయుడు తోటల్లో కోట్లు వెచ్చించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించారు. అయితే ఇవి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనేది ప్రశ్నార్థకమే. ఇక రాత్రి అయితే మందుబాబులు అడ్డాగా వినియోగించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మద్యం సేవించి ఆ మత్తులో గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ల వల్ల ఏ ఉపయోగం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఉంటే బాగుంటుందో, ఎక్కడ నిర్మిస్తే ఉపయోగపడతాయో తెలుసుకొని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు. ప్రజలకి ఉపయోగం లేని విధంగా నిరుపయోగంగానే ఉంటున్నాయి. ఈ బ్రిడ్జిలు కట్టడం వల్ల నష్టమే కానీ ప్రజలకి ఏం ఉపయోగం అనేది లేదు. ఈ బ్రిడ్జిల పైన రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఇంకా తాగుబోతులంతా కూడా పైన చేరి మరి ఆ చేసాలు పగలగొట్టడం, ఆ బ్రిడ్జి మొత్తం మీద పైన అంతా కూడా చేసే పెంకులు, కిందన కూడా చేసే పెంకులు, అదొక రకమైన అసాంఘిక కార్యక్రమాలకు ఒక నిలయంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎమ్మటే జీవీఎంసీ అధికారులు స్పందించి, పోలీసులు కూడా స్పందించి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఈ బ్రిడ్జిలు కట్టడం వల్ల ఈ మొత్తం కూడా ఈ బస్సులు కూడా చాలా లేట్ అవుతున్న పరిస్థితి కూడా, చుట్టూ తిరిగి వచ్చేసరికి బస్సులు కూడా మిస్ అవుతున్నాయి. గాజువాకలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సోనాప వెంకటస్వామి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వెంకటస్వామి భార్య, పిల్లలతో కరైస పోలీస్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటస్వామి హఠాత్తుగా మృతి చెందాడు. ఇతడు గుండెపోటుతో చనిపోయాడని భార్య చెబుతుండగా భార్యే అంతం అందించిందంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించి 5వ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రావణ కాష్టంగా కావేరీ జలాల చిచ్చు, నిరసనగా తమిళనాడు బంద్. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ ఎజెండా, విజయవాడ సభలో విరుచుకుపడ్డ చంద్రబాబు. సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొంటాం, అందుకు ప్రణాళికలు రచించామన్న జిల్లా కలెక్టర్. ముగిసిన 3 రోజుల బ్రిక్స్ సదస్సు, పట్టణాభివృద్ధికి సంయుక్త ప్రణాళికలు అవసరమన్న కేంద్ర మంత్రి ఇంద్రజిత్.
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం. ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.